సునీత నరేష్ మేడం కేసు విన్నారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ టోటల్ ఇష్యూ? అంటే ఒకటి మేడం, ఒక మెయిన్ మెసేజ్ ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రేమించుకోవటం అన్నది తప్పు కాదు, కానీ తప్పించుకుని పెద్దలని తప్పించుకుని ప్రేమించుకుని తప్పించుకోవటం అన్నది ఎప్పుడు కూడా ఖండించవలసినటువంటి విషయం. ఎందుకంటే నీ అదృష్టం బాగుండి నరేష్ అనేటటువంటి ఒక మంచి వ్యక్తి దొరికాడు కాబట్టి సరిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది చూస్తున్నటువంటి ఎంతో మంది ప్రేమికులు ఉంటారు, వీళ్ళందరూ దీని దగ్గర నుంచి ఒక తప్పుడు మెసేజ్ వెళ్లకుండా అది మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదానికి కూడా నేను రెస్క్యూ చేస్తాను, నిన్ను సంతోషంగా చూసుకుంటాను, నువ్వు సూసైడ్ బారిన పడకుండా నేను కాపాడుతాను, మీ తల్లిదండ్రులని హింస భరించకుండా నేను కాపాడుతున్నానని ప్రతి ప్రేమికుడు ఒక హీరోయిజం చూపెట్టినట్టయితే కనుక చాలా సంసారాలు కోల్పోతాయి, చాలా కుటుంబాలు ఇరిగిపోతాయి. సో ఈలోపింగ్ ఎస్కేపింగ్ అన్నది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అది చాలా తప్పు. అది మైనర్ అవనియండి, మేజర్ అవనియండి, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి పెళ్లి, తల్లిదండ్రులు డిసైడ్ చేసినటువంటి పెళ్లి ఎప్పుడు కరెక్ట్. అదే మన సంప్రదాయం. ఎందుకంటే అమ్మ మీ విషయంలో ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది అదృష్టం కొద్ది. మీరేంటి మీ ఇంట్లో ఒక భద్రత లేదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఆ భద్రత లేదు అనేటటువంటి ఉద్దేశంతో భద్రత పెంచుకున్నారా, అభద్రత పెరిగిందా అన్నది నాకు తెలియదు. ఇప్పుడు వాస్తవానికి మీకు నిద్ర ఆహారాలు లేవు, దినదిన గండంగా ఉంది. నిజానికి చెప్పండి, ఈ సంవత్సరంలో మీరు ఎన్ని రోజులు ప్రశాంతంగా పడుకున్నారు? ఏ తలుపు ఎవడు కొడతాడు, ఏ కిటికీ ఎవడు ఓపెన్ చేస్తాడని భయంతో బతకలేదు మీరు. అక్కడ భద్రత లేదు అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఈ భద్రత లేదు కాదు, అభద్రత కాస్త ఎక్కడికో పెరిగిపోయింది, ఇన్సెక్యూరిటీ ఎక్కడో పెరిగిపోయింది. ఇద్దరు భవిష్యత్తు ఇప్పుడు ఆగమ్య గోచరం. అదృష్టం కొద్దీ మేడం దగ్గరికి వచ్చి మీరు హెల్ప్ గురించి అడిగారు కాబట్టి సెటిల్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ లేని పక్షంలో మీ పరిస్థితి ఏంటి? ఇదే చూసేటటువంటి ఇటువంటి ఎపిసోడ్ చూసి చాలా మంది అనుకోవచ్చు, అమ్మ మనం కూడా ఇలా పారిపోవచ్చేమో అని చెప్పి. నేను వాళ్ళందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, ఎవడో దారిపోయే దానే దొరికితే కనుక ఎగిరిపోతే ఎంత బాగుంది అని అందరూ అనుకుంటే కనుక అది చాలా తప్పు. ఈలోపింగ్ ఎస్కేపింగ్ ఈజ్ ఆల్ టోటలీ రాంగ్. మన ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు. ఇంత కష్టపడి బానమ్మ కానీ గుర్రప్ప కానీ నిన్ను పెంచారు తల్లి, నిన్ను పెంచలేదు. ఆవిడ కడుపు కోత ఎంత ఉంటుందమ్మా? ఎంతో కష్టపడి 16 సంవత్సరాల పాటు నిన్ను పెంచి పెద్ద చేసిన తర్వాత ఎన్ని సమస్యలైనా ఉన్నాయి. కానీ ఏంటంటే కొద్దో గొప్ప తనకు ఉండేటటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి తన జీవితంలో నువ్వే కదా. ఓకే, నాన్న చేసినటువంటి దాన్ని నేను మేడము ఖండించారు, నేను ఖండిస్తున్నాను, అది చాలా తప్పు. కానీ అక్కడ తల్లిగా తన యొక్క పాత్రను నువ్వు తీసి పక్కన పెట్టడం అంటే అసలు మీరు చెప్పుంటే ఏమో ఆవిడే ముందు చేసి ఉండేవారేమో. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి కథలో ముందు ఆ నరేష్ నాన్న లవ్ కూడా లేదు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సైకాలజీ ఒకటి చెప్తాను మేడం. అంటే ఏంటంటే ఇప్పుడు తన అక్కడ ఏమనుకుంది అంటే కనుక, ఒకప్పుడు నేను ఓపెన్ గా చెప్తే కనుక బలంతంగా తీసుకెళ్లి వెనకదారి నుంచి నాకు పెళ్లి చేస్తారేమో అనేటటువంటి భయంతో తను చెప్పలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు బాణంతో మాట్లాడితే కనుక అంతకు ముందు వీళ్ళిద్దరి మధ్యన ఆ గొడవల్ని విడిపించడం తప్ప ఇద్దరి మధ్యన ఓపెన్నెస్ ఉంది. ఈ ఒక్క ఇష్యూ నువ్వు ఎందుకు దాచిపెట్టావు అనేటటువంటిది. నీ వయసు చిన్నదా అది నేను అనుకోవట్లేదు. నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి పద్ధతి విధానం చూస్తే కనుక నీ తెలివితేటలు బాగున్నాయి, నీ ఆలోచన శక్తి బాగుంది, నీ జ్ఞాపక శక్తి బాగుంది, నీ దృష్టి కేంద్రీకరణ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా, ఎక్కడ వాడేవో ఎక్కడ వాడకూడదు అక్కడ వాడావు. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చెప్పింది నేను 210% ఏకీభవిస్తాను. అనేది ఒక ఎవరినో తీసుకొని పారిపోవడం లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మా పిల్లలకి వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి అన్నది జీవితాంతం ఉండాల్సింది వాళ్ళు కదా. ఒక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు బ్రతకాల్సిన జీవితాంతం ఆ వ్యక్తితో అమ్మాయి. పెళ్లి అని వచ్చినప్పుడు ఆ పెళ్లి చేసి పెట్టే వ్యక్తి అవనివ్వండి లేకపోతే అమ్మాయి అవనివ్వండి, వాళ్ళ జీవితాంతం వాళ్ళతో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది ఆ పెళ్లి. అదే ఒకరికొకరు మాట్లాడుకొని ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా, ఇష్టం అంటే ఇష్టం, కష్టం అంటే కష్టం. ఒక పిల్లోడికి నచ్చని పెళ్లి మనం చేసి మనం మటుకు బాగుకునేది ఏముంది? మనమేమనుకుంటున్నాం, ఇలా చేస్తే వీళ్ళు బాగుంటారు అని. అలా చేస్తే మేము బాగోమని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ మాటను కూడా గౌరవిస్తే అసలు ఇలాంటివి జరగవు. దీనంతా ఒక పెద్ద కారణం ఏంటంటేనమ్మా, నీ పెళ్లికే ఒక భద్రత లేదు, అర్థమైందా? నువ్వు ఉంటుండగానే ఇంకో ఎంట్రీ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి మానసిక స్థితిలో నువ్వు ఆ పాప పెళ్లి ఎలా డిసైడ్ చేయగలవు? సో ఆ నమ్మకం అమ్మాయికి ఇవ్వలేకపోయి, మా అమ్మ తన కాపురాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినో తీసుకొచ్చి నాకు ఎలా కట్టబెడుతుంది, అటువంటి వాడితో నేను ఎలా జీవిస్తాను అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయి మైండ్ లో పడటం వల్ల ఆ అమ్మాయి మీకు చెప్పుండకపోవచ్చు. అయినా కూడా నేను అమ్మాయిని సమర్థించట్లేదు, చెప్పాలి, నచ్చకపోతే చెప్పాలి, నచ్చితే ఎవరు నచ్చారో కూడా చెప్పాలి. ముందు నుంచి అమ్మాయి చేసిన తప్పు అదొకటే. సరే ఇప్పుడు జరిగిపోయింది. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆ అమ్మాయి చేసిన తప్పు ఆ అమ్మాయి తప్పకుండా తల్లిని క్షమాపణ అడగాలి. ఆ అమ్మాయి కనుక క్షమించమని అడిగితే మీరు క్షమిస్తారని అడుగుతున్నా. అంటే వాళ్ళ పెళ్లి లీగాలిటీ అది అంతా మేడం మాట్లాడతారు తర్వాత ఏం చేయాలన్నది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లిని కాదని ఎవరు అనలేం.